పత్రిక మీడియా ప్రతినిధులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు। ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పరిచేదానికి కారణం మన ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో ఉన్న అగ్రిగోల్డ్ భూముల్లో ఉన్న యూకలిప్టస్ మొత్తం ఇది లాస్ట్ 2 months నుంచి కంప్లీట్గా కొట్టడం జరుగుతున్నది। కాబట్టి గవర్నమెంట్ కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ఏముందిలే మనం మాట్లాడేదానికి మనకు ఎటువంటి పవర్స్ లేవు। చంద్రబాబు నాయుడు గారు అటువంటి పవర్స్ ప్రజలకు ఇచ్చేశారు కాబట్టి మన పార్టీకి మనం ఏమాత్రం మాట్లాడేదానికి లేదు। మాట్లాడినా కూడా మనకు ట్రాన్స్ఫర్లు వస్తాయి, ఊస్టింగ్లు వస్తాయనే పద్ధతిలో ప్రతి ఒక్కళ్ళు ఆఫీసర్లు, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ మరీ అన్యాయంగా ఉంది, రెవెన్యూ వాళ్ళు కూడా అట్లే ఉండరు। అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైన ఆలోచనలతోటి ఎప్పుడూ లేరు। ఈ విధంగా అగ్రిగోల్డ్ భూముల్లో ఉన్న యూకలిప్టస్ కొట్టడం అనేది ఓవర్ నైట్ పెరిగిన చెట్లు కాదవి, 15 సంవత్సరాల నుంచి పెరిగిన చెట్లు। వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎవరు ఎంత తీసుకోగలిగితే అంత ఈ విధంగా ప్రజా సొమ్ముల్ని ఎవరో కొంతమంది వ్యక్తులకే అది దారాదత్తం చేయడం అనేది చాలా అన్యాయమైన విషయం। డిపార్ట్మెంట్ ఎవరూ కూడా పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కొట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కోటీశ్వరులు అయ్యే పరిస్థితుల్లో తయారై ఉన్నారు। కాబట్టి ఈ గవర్నమెంట్లో ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరు కూడా అదే వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఎవరు కూడా ఏమాత్రం ఇబ్బందులు పడకుండా 5 సంవత్సరాలు ప్రజలు చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు। వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పథకాల కన్నా ఎక్కువ పథకాలు ఇచ్చి అందరినీ కాపాడుకున్నాడు। ఈరోజు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది జగన్మోహన్